ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది కడప జిల్లాలోని అమీన్పేర్ దర్గా. చాలామంది పెద్ద దర్గా అని కూడా పిలుస్తారు. ఉరుస్ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ వీడియో అయితే తీశాను, ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, దర్గా బయట, దర్గా లోపల, అలాగే వ్యాపారం చేసుకుంటున్నారు కదా, అక్కడ ఆ అంగడ్ల కాడు కూడా వెళ్ళి మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంకా ఉయ్యాలలు అవి కూడా తిప్పుతుంటారు, అక్కడికైతే ఆ రోజున వెళ్ళలేదు, ఇందులో అయితే చూపించలేదు. చూడండి, ఉరుస్ ఉత్సవాలు జరిగినప్పుడు తప్పకుండా ఏఆర్ రెహమాన్ సార్ గారు, అలాగే శుమని గారు, ఇంకా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చాలామంది దేశ విదేశాల నుండి కూడా భక్తులైతే వస్తుంటారు. ఏదైనా విజయం సాధించాలి అనుకున్న వాళ్ళు, ఇంకా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న కోరికలు తీర్చమని ప్రార్థించి వెళ్తారు. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మసీదు, ఇదైతే లోపలైతే ఉంది. ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కవ్వాలి జరిగే ఆ ప్లేస్ కూడా చూడండి. ఇంకా బయటికి వెళ్తే మొత్తము అంగట్లో ఇవన్నీ కూడా మీకు చూపించాను. చూడండి, చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఉరుస్ ఉత్సవాలు. ఎవరైనా వచ్చే సంవత్సరము రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూడండి. ఇంకా కడప జిల్లాలో ఎవరికి అడిగినా కూడా చెప్పేస్తారు. బస్టాండ్ దగ్గర నుండి కూడా, బస్టాండ్ దగ్గర దిగితే కొత్త బస్టాండ్, ఇంకా కొత్త బస్టాండ్ ఉంది, పాత బస్టాండ్ ఉంది, అలాగే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మినీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈ విధంగా ఎయిర్ప్లేన్లో కూడా రావచ్చు, రైళ్ళలో కూడా రావచ్చు, ఇంకా బస్సులలో కూడా రావచ్చు. ఎక్కడికి వచ్చినా కూడా, ఇంకా అమీన్పేర్ దర్గా కూడా కడప జిల్లాలో మధ్యలోనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా అంగట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా వ్యాపారం కూడా జరిగింది. ఒకసారి ఇంకా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూసుకొని ఈ విధంగా మాట్లాడుకొని పెట్టుకొని వ్యాపారం అయితే చేసుకోండి. మీ అందరికీ ఉపయోగపడుతుంది. లైక్ చేసి షేర్ చేయండి, మీ వాళ్ళకు తెలియజేయండి. ఓకే అండి, బాయ్.